లైఫ్‌లా చిన్న చిన్న కష్టాలొస్తేనే అయ్యో! మాకేంది ఇన్ని కష్టాలు, దేవుడు మాకే గిట్ల చేయాలనా అని మస్తు బాధపడుతుంటాం. లైఫ్‌లో ఒక్కసారైనా ఇట్లా ఫీల్ అయ్యే ఉంటారు. కానీ ఇవాళ జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆమె కష్టం ముందు మన కష్టాలు చాలా చిన్నయేమో అనిపిస్తది. మహారాష్ట్ర లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో జరిగింది ఈ ఇన్సిడెంట్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వాళ్ళది. భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం పనులు చేసుకుంటూ బతుకుతారు. అయితే మొన్న పిడుగుపాటుకు ఒక ఎద్దు చనిపోయిందంట. నాగలికి 2 ఎద్దులను పెట్టి ఎట్లయితే దున్నుతారో అట్లనే వాళ్ళు కూడా దున్నేదట. అయితే ఆ 2 ఎద్దులలో ఒక ఎద్దు చనిపోవడంతో సాగు ఆగొద్దని ఒకవైపు ఒక ఎద్దు, ఇంకొక వైపు ఆమె నాగలి మీద పెట్టుకొని సాగు చేస్తుందంట. సాగు కోసం ఆ కుటుంబం పడుతున్న తపన, కన్నీటి గాథ చూసి నెటిజన్స్ అయితే షాక్ అయిపోతున్నారు. మీలాంటి వాళ్ళు అట్లా కష్టపడితేనే మాలాంటి వాళ్ళం ఇట్లా కూర్చొని తినగలుగుతున్నాం అంటూ కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారు. వ్యవసాయంలో కూడా ఒక ఎద్దు లేకపోయినా వ్యవసాయం ఆగకుండా తన వంతుగా తను చేసినటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది?